అందరికీ నమస్కారం. శ్రావణ మాస సందర్భంగా మహిళలకు అందరికీ నమస్కారాలు. అయితే నిన్న షాద్నగర్ జానంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉత్తర ద్వార నూతన ద్వారం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు భక్తులకు చాలా ఇబ్బంది అవుతుందని ఒక దేవాలయానికి సంబంధించి ఒక పరమ భక్తుడు దేవాలయానికి ఉత్తర ద్వార దర్శనం అష్టలక్ష్మి దేవతల విగ్రహాలతోటి అక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే దేవాలయ చైర్మన్ కానీ దేవాలయానికి సంబంధించి జానంపేట గ్రామస్తులు అందరూ వచ్చి ఈ ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది. మొట్టమొదటగా గోమాతతో పూజ చేసిన తర్వాత గోమాతతో కడపను దాటించడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవాలయం తరఫున మంచి సత్కారం. ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని దేవాలయ కండువతోటి మన దేవాలయ సంబంధించిన పూజారులు అక్కడ ముఖ్య అతిథులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. దాంతోపాటు ప్రతి శనివారం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసం కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. దేవాలయ ప్రాంగణం కూడా పచ్చని అరటి చెట్లతో అందంగా చాలా బాగుంది. దాంతోపాటు మనకు దేవాలయ ప్రాంగణంలో జువ్వి చెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్టు ఇలా ప్రత్యేకమైన చెట్లు కూడా ఉండడం, ఆ ప్రత్యేకమైన చెట్లకు కూడా భక్తులు పూజలు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో నేను రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న సంఘటనలు చూడడం జరిగింది. దాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందు గురించి అంటే మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి పూజ చేయాలంటే చేయలేరు చాలా వరకు. అయితే శ్రావణ మాసం మనకు ఎంతో ప్రత్యేకమైంది. మహిళలు చాలామంది ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. పూజలు చేస్తున్నారు కరెక్టే, కానీ మీరు పాటించే విధానాలన్నీ కొన్ని అంటే నాకు చెప్పాలనిపించినవి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎవరు తప్పుగా భావించొద్దు. మీకు నచ్చితే పాటించండి, లేకపోతే వదిలేయండి. దేవాలయ ప్రాంగణంకు వచ్చినప్పుడు తల విరబోసుకొని వస్తున్నారు. ఇది ఏ బ్రాహ్మణ్ణైనా ఏ పంతులనైనా మీకు ముందు ఉన్న పెద్దలనైనా అడగండి. తల విరబోసుకొని దేవాలయానికి రావద్దు. ఖచ్చితంగా ముడి వేసుకోవాలి, జుట్టు కట్టుకోవాలి తప్పకుండా. దాంతోపాటు దేవాలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలామంది దేవాలయ ప్రాంగణంలో చేతులు భగవంతునికి రెండు చేతుల నమస్కరిస్తూ దేవాలయం ప్రాంగణం చుట్టూ తిరగాలి. చాలామంది మహిళలు కూడా, పురుషులతో పాటు మహిళలు, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు, కొంతమంది తిరుగుతారు కొంతమంది తిరగరు. కానీ చాలామంది ఏదో టైంపాస్కి వాకింగ్ చేసినట్టు చేతులు పుట్టు నడవడం జరుగుతుంది. మీరు ఎక్కువ ప్రదక్షిణలు చేసినప్పుడు అలా అప్పుడు నడిచినప్పుడు తప్పు ఉండదు. కానీ కనీసం మనం వచ్చేదే ఎప్పుడో ఒకసారి, వారానికో నెలకో పండుగలకు ఒకసారి మనం దేవాలయం ప్రాంగణానికి వెళ్తాం. అప్పుడు వెళ్ళినప్పుడు కనీసం 3, 5, 11, 12 ప్రదక్షిణలు చేస్తారు. కనీసం ఆ ప్రదక్షిణలు చేసినంతసేపు అయినా కనీసం భగవంతునికి నమస్కరిస్తూ భగవంతుని ధ్యానం చేస్తూ మనం ఏ టెంపుల్కి వెళ్ళామో ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ప్రదక్షిణలు చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ మధ్యన ఒక చిన్న చిన్న సన్నివేశాలు చూస్తున్నాము. ఆ దేవాలయం వెనక భాగంలో దేవునికి డబ్బులు చిల్లర పైసలు అతికించడం కానీ, సైడ్లో పోటీ అటు ఇటు దేవాలయంలో ముట్టుకుంటూ మొక్కడం కానీ చేస్తున్నారు. ఇలాంటివి మనకు తెలిసి అయితే బ్రాహ్మణులు కానీ పురోహితులు కానీ పండితులు కానీ ఎవరు చెప్పలేదు ఆ విధంగా మొక్కాలని. దయచేసి దేవాలయ ప్రాంగణంలో దేవాలయం వెనుక భాగంలో మాత్రం ఖచ్చితంగా అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్పాలనుకున్నాను.
దేవాలయం ప్రాంగణంలో మొక్కొద్దు. ఎందు గురించి అంటే మన వీపు భాగం అనేది మన బరువును మోస్తుంది కాబట్టి మన బరువు మన వెంబడే మనం తీసుకుపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మన పాపాలను కానీ మనం చెడును కానీ ఆయన తీసుకొని తన భుజ స్కంధాల పైన అంటే తన పైన మోస్తాడు కాబట్టి మనం మళ్ళీ వెళ్ళి వెనకాల మొక్కడం వల్ల అది మన వెంబడే రావడం జరుగుతుంది. దాంతోపాటు చాలామంది మొబైల్స్ ఫోన్లు ఒత్తుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ అండ్ చాలామంది మహిళలను చూస్తుంటాం, చాలామందిని చూస్తుంటాం, పురుషులను కూడా దేవాలయం ప్రాంగణం ప్రదక్షిణం చేసేటప్పుడు ఏమో అంటే బయటి విషయాలు మాట్లాడుకుంటూ తిరగడం చేస్తుంటారు. అలాంటివి చేయకండి. మీరు వచ్చిన 10 నిమిషాలు 20 నిమిషాలు దేవాలయంలో ఉన్నప్పుడు దేవాలయానికి సంబంధించిన విషయాలైనా సరే మీరు మాట్లాడుకోకుండా దేవాలయానికి ప్రదక్షిణం చేసినప్పుడు భగవంతుని ధ్యానం చేస్తూ భగవంతుని మీద భక్తితోటి మీరు వచ్చేది చాలా తక్కువ శాతం. ఆ వచ్చిన టైంలోనైనా కనీసం భగవంతుని ధ్యానించుకుంటూ తిరగాలని నా యొక్క చిన్న మనవి. దాంతోపాటు నిన్న ఒక చిన్న సంఘటన చూడడం జరిగింది. ఏంటంటే కొత్తగా పెళ్ళైన దంపతులు టెంపుల్కి రావడం జరిగింది. వాళ్ళు ఇద్దరు వచ్చారు, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. దేవాలయ ప్రాంగణం ప్రదక్షిణాలు చేసారు, దర్శనం చేసుకున్నారు. అక్కడ ఉన్న పంతులు నూతన దంపతులు అని చెప్పి పండ్లు, పూలు, ఒక కొబ్బరి, కుంకుమ, పసుపు కుంకుమ అనేది వాళ్ళ ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఒక మహిళ వేసుకొచ్చిన డ్రెస్సు ఆమె పంజాబ్ డ్రెస్ వేసుకోవడం రావడం, చుడిదార్ వేసుకోవడం రాలేదు, ఆ చున్నీ కూడా వేసుకొని రాలేదు. ఇప్పుడు మంగళగౌరి అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు ఇస్తుంది. ఆమె 2 చేతుల్లో పట్టుకుంది. అది ఎంతవరకు కరెక్ట్? మీరు చీర కట్టుకొని రావడం వల్ల ఒక కొంగును ఇవ్వడం వల్ల కొంగులో పెట్టుకోవాలి. అంటే ముత్తైదుకు సంబంధించిన ఏ వస్తువు అయినా చీర కట్టుకుంటే చీర ద్వారా అంటే మన హిందూ ధర్మానికి సంబంధించిన మన ధర్మాన్ని మనం కోల్పోతూ మనం వేసుకునే దుస్తులు అనేటివి అంటే దేవాలయానికి వచ్చినప్పుడు కనీసం మనం చీర కట్టుకోవడం అయితే చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. అక్కడ ఉన్న పూజారులు కానీ పండితులు కానీ మనకి ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఒక కొంగులో తీసుకోవడం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే మనకు భగవంతుని యొక్క ప్రసాదము మనకు మంచి చేయడానికి మనకు లక్ష్మి కానీ సరస్వతి కానీ అంటే భగవంతుని రూప అనేది మనకు చెందుతుంది కాబట్టి అలా రావడం వల్ల ఆ అమ్మాయి ఆ విధంగా చూసుకుంటే పంతులు ఇలా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరే వచ్చారు, కనీసం చున్ని కూడా వేసుకోకుండా వచ్చింది అని అంటే మనం వాళ్ళని తప్పు పడతలేము. ఈ విధంగా రాకండి. అంటే మిమ్మల్ని దేవుడు రమ్మని అయితే ఎవరు చెప్పాడు కదా, పంతులు ఎవరు రమ్మని చెప్తలేరు కదా. మీరు కొన్ని చోట్ల ఏముంటుందంటే హారతి ఇచ్చినప్పుడు మనకు తోచినంత దక్షిణ పెడతాం. ఇంత దక్షిణ పెట్టా అని చెప్పి ఏ బ్రాహ్మణుడు మనని అడగడు. మనకు నచ్చితే మనం పెడతాం, లేకపోతే లేదు. ఇది కూడా అంతే. ఎందుకంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఎంత భక్తి భావంతో మనం ఎంత సాంప్రదాయబద్ధంగా వెళ్తామో అప్పుడు మనకు మన పాపాలను కానీ మనకు సంబంధించింది కానీ భగవంతుడి నుంచి మనకు చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చేయకండి. దాంతోపాటు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకు హారతి కానీ గోత్రనామాలు కానీ చదివేటప్పుడు గోత్రనామాలు కూడా చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మాకు తెలియదు అంటారు. అంటే కనీసం మన ఫ్యామిలీకి సంబంధించిన మన గోత్రనామాలు కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దాంతోపాటు ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మన చిన్న పిల్లలను కూడా తప్పకుండా అంటే మన ఇంట్లో ఉన్న పిల్లలని తప్పకుండా దేవాలయానికి తీసుకెళ్ళండి. దేవాలయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి, వాళ్ళ పిల్లలకు చెప్పండి, భగవంతునిపై భక్తి భావాన్ని పెంచండి. ఎందుకంటే మనం వెళ్ళేదే ఏదో పండగలకు ఏదో సందర్భాన్ని బట్టి వెళ్తాము. అప్పుడు వెళ్ళినప్పుడు కనీసం మన పిల్లలను తీసుకెళ్ళి మనకు తెలిసిన పద్ధతులను నేర్పించండి. చాలా వరకు పిల్లలకు ఈ భక్తిభావాన్ని పెంచితే కూడా వాళ్ళ లోపల ఉన్న దుర్గుణాలు పోయి సద్గుణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఎప్పుడు ఫోన్లు ఇవ్వడము మన పని మనం చేసుకోవడం కాకుండా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలను మనతోటి వెళ్ళి అక్కడ వెళ్ళిన ప్రదేశం యొక్క విధి విధానాలను తెలియజేస్తుండండి. పిల్లలకు కూడా టైం ఇవ్వండి. హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి. హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు
కనీసం మన ధర్మంగా మనం ఏ విధంగా దుస్తులు ధరించి దేవాలయానికి వెళ్తే బాగుంటుందో ఆ విధంగా దుస్తులు ధరించి ప్రతి మిగతా వాళ్ళకు కూడా అది చెప్పే విధంగా చూసుకోండి. శ్రీ జై హింద్. దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు షాద్నగర్ పట్టణంలో వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో స్వామివారు ఆలయ ప్రాకారం చుట్టూ ఉన్నటువంటి అంటే ఆ స్వామివారి యొక్క ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ కార్యక్రమాన్ని, ప్రహరీ చుట్టూ ఉన్నటువంటి గేట్లు, అదేవిధంగా స్వామివారి యొక్క స్థల రక్షణ కొరకు ఏర్పాటు చేసినటువంటి దాని అన్నిటినీ కూడా ఇవాళ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున భక్తులకు ఇబ్బంది కలగకుండా మనకు ప్రత్యేకించి ఈశాన్య భాగంలో నూతన ద్వారాన్ని అష్టలక్ష్మి విగ్రహాలతో, అదేవిధంగా దశావరతలతో ఏర్పాటు చేసినటువంటి నూతన ద్వారాన్ని ఈశాన్యంలో ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పర్వదినాలలో వచ్చిపోయే వారికి అందరికీ అనుకూలంగా ఉండడం కొరకు ఈరోజు నూతన ద్వారానికి పూజ కూడా చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో వైకుంఠ ద్వారం ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ మాత్రం గతంలో పూర్తి స్థాయిలో అంటే 1719లో ముబారిజ్ ఖాన్కు సవై వెంకటరెడ్డికి యుద్ధం జరిగిన తర్వాత ఆదరణకు నోచుకోలేదు గుడి. తర్వాత 1994 అంటే 1999 ఆగస్టు 17 ఆ రోజున తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్ర పండితులు మాడంబాకం శ్రీనివాస భట్టాచార్య ద్వారా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. మూల విరాట్ కూడా తిరుమల నుంచే తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మనం మహాద్వారం కానీ, ఉత్తర ద్వారం కానీ ఇవన్నీ కూడా నూతనంగా ప్రజల సహకారంతోనే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఇలా పవిత్రమైన శ్రావణ శుక్రవారం కాబట్టి ఉత్తర ద్వారం ప్రత్యేకంగా ఒక భక్తుడు తయారు చేసి పంపడం జరిగింది పోయినసారి. దాన్ని ఈ రోజున మనం ఉత్తర ద్వారం ప్రవేశం అంటే శ్రీ మహావిష్ణువు దర్శనానికి ఈరోజు పవిత్రమైన దినమని దేవతలు అందరూ కూడా ఆయన దర్శించుకోవడానికి ఒక పవిత్రమైన ఆస్పీషియస్ డే ఈరోజు. అందుకొరకు వైకుంఠ ఏకాదశి రేపు ఎప్పుడో వైకుంఠ ఏకాదశి వచ్చినా ఆ రోజు ఆ ద్వారాన్ని తెరవడం జరుగుతుంది. మిగిలిన రోజులందరికీ కూడా ఆ ద్వారం మూసే ఉంటుంది. ఇంతకంటే ముందుగా మనం ఉత్తర ద్వారం అక్కడ మరి రాజగోపాల్ అడ్వకేట్ గారు ప్రత్యేకంగా నారాయణ అంటే రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని అక్కడ తయారు చేయించి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గరుత్మంతుడు అట్లా పెట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనమందరం కూడా ఎవరో ఒక వ్యక్తి లేక ప్రభుత్వము ఒక వ్యక్తితోని ఏ పని కానీ, దేవాలయం కానీ, వ్యవసాయము, సంసారము ఏదైనా అందరి సహకారం ఉంటే డెవలప్ అవుతుంది. ఒకే వ్యక్తితోని చేయాలంటే అది తప్పకుండా ఒకరోజు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుమారు మరి 1999 నుంచి ఈరోజు వరకు అనేక మంది భక్తులు పేరు కొరకు ఆరాటపడకుండా భక్తిపూర్వకంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఎవరు కూడా నా పేరు పెట్టండి, ఒక బోర్డు పెట్టండి అని చెప్పిన పాపన పోలేదు. అందువల్లనే ఇది గ్రామస్తులే కాదు వేరే ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా దేవాలయ అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. అందువల్లనే ఈ దినదినాభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఉంది. ఈరోజు ఉత్తర ద్వారం, అదేవిధంగా 4 గేట్లు, ఆ ప్రహరీ గోడకు కూడా ప్రతి సుమారు ఒక 72 మంది కంకర కానీ, సిమెంట్ కానీ, రాడు కానీ ఆ విధంగా. అంతేకాకుండా మరి గతంలో ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా తిరుపతి వలనే అంటే తిరుపతిలో ఏ కన్స్ట్రక్షన్ ఎట్లా శిల్పి ఏ విధంగా చేసిండో ఆ విధంగా ఇవన్నీ కూడా మార్చడం జరిగింది. అయితే ఒక్కటే ఇక్కడ మనకు డెఫిషియన్సీ ఏముందంటే ఆ వెంకటరెడ్డి తల్లి జానమ్మ ఫోటో, వెంకటరెడ్డి గారి విగ్రహాలు ఫోటోలు ఉంటే మనం ఆ ముందు భాగంలో శ్రీకృష్ణ దేవరాయలది పెట్టినట్టుగా పెట్టాలని ఉంది.
కానీ ఆ ఫోటోలు లభించడం లేదు. ఏదేమైనా ఈ దేవాలయానికి 99 నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా అంతర్లీనంగా అన్ని స్థాయిల భక్తులందరికీ కూడా దేవాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు, సంపాదన బోలెడు మంది సంపాదిస్తారు, కానీ ఖర్చు పెట్టడం ఎంతో త్యాగబుద్ధి ఉండాలి. అందుకొరకు దేవాలయ ప్రాంగణంలో అనేక రూపాలు అక్కడ గరుత్మంతుడు, హనుమంతుడు, ప్రహరి గోడలు ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ కూడా మరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాళ్ళందరి ఆయువు ఆరోగ్యం కుటుంబాలు చల్లగా ఉండాలని